హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ తెలంగాణలో ఉండే వర్కింగ్ చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళు, హౌస్ వర్క్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి లోకల్లో ఉండే వాళ్ళకు పనులు లేకుండా పోతున్నాయి. ఎందుకు లేకుండా పోతున్నాయి మనం చూద్దాం. ముఖ్యంగా రేటు విషయంలో ఎక్కువ చెప్తున్నారని ఒకరి తర్వాత ఒకరు పనులు వెళ్ళడం జరుగుతుంది. కానీ ఈ మధ్యలో యూపీ, రాజస్థాన్ అక్కడి నుంచి చాలామంది వలస వచ్చి పని చేసుకుంటున్నారు. పోనీ అట్ట కూడా పనులు వాళ్ళకే పోని మన దగ్గర ఉండే మేస్త్రీల దగ్గరికి పనికి వెళ్తున్నారు. వాళ్ళ దగ్గర కూడా యూపీ వాళ్ళే ఉన్నారు. వాళ్ళకు లేబర్ తక్కువగా ఉండడం వల్ల మన లోకల్లో ఉండే పనులకు పనులు లేకుండా పోతున్నాయి. ఎందుకంటే మేస్త్రీలు వాళ్ళు లేబర్ తక్కువ కదా, మనకు అంత మిగిలితే తక్కువ అయిపోతుంది కదా, మనకు తగ్గుతుంది కదా అని చాలామంది లోకల్లో ఉండే పనులు లేకుండా పోతున్నాయి. దాదాపు మేస్త్రీలు ఏపీ తెలంగాణలో చాలా తక్కువగా ఉండొచ్చు, కానీ పనిచేసేవారు చాలా సంఖ్య ఎక్కువ. పనిచేసేవారు ఖచ్చితంగా గుర్తించి మనకు పని కావాలి అని మనము ప్రతి ఒక్కరు ఐక్యంగా ఉండి పని సాధించుకోవాలి. ఏ విధంగా సాధించుకోవాలి ప్రతి ఒక్కరు గమనించాలి. ప్రతి ఒక్కరు ఒకటిగా కమ్యూనిటీగా ఉండి ఎప్పుడైతే వాళ్ళు మాకు ఫస్ట్ పాతగా ఉండే వారికి పని ఇవ్వండి, తర్వాతే మిగతా వాళ్ళకి ఇవ్వండి అని గమనించాలి. ఈ మధ్య పెయింటర్స్కు చాలా వరకు పని లేకుండా పోతుంది. చాలా పెయింటర్సే కాదు, కార్పెంటర్స్ చాలా పనులలో వీళ్ళే ఉన్నారు. నేను చెప్పే ఉదాహరణకు పెయింటర్స్ చూద్దాము. పెయింటర్స్కు వాళ్ళకి ఇచ్చే కూలీలో వాళ్ళు ఇంకా తక్కువ చేస్తున్నారు. అందుకు యూపీ వాళ్ళు 10 మంది వస్తే దాంట్లో ఇద్దరే పనిచేసే వాళ్ళు ఉంటున్నారు. ఇద్దరు పనిచేస్తే దాంట్లో ఉండే ఒక 4 పని చేస్తున్నారు. కావాలంటే వీళ్ళు అక్కడే ఉండి పనిచేయడం వల్ల వాళ్ళనే నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారు? వాళ్ళు అక్కడే ఉండి లాస్ట్ వరకు ఉంటారని. ఇక్కడ ఉండే వాళ్ళు వారంలో 4 రోజులు వస్తే 2 రోజులు రావడం లేదు. ఎందుకు రావడం లేదు అని మేస్త్రి విచారించాడు. ముఖ్యంగా ఎందుకు విచారించలేదు? విచారిస్తే ఏమైనా డబ్బులు అవసరం ఉంటే ఇవ్వాల్సి వస్తుందని చాలామంది మేస్త్రీలు ఇదే అభిప్రాయం ఉంది. ఈ అభిప్రాయం పోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్లో ఉండే పనులు సొంతంగా వాళ్ళకు ఏదైనా పనులు పడి వెళ్ళిపోతారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు రాలేదు కదని వీళ్ళని పెట్టుకుంటారు. దాని ద్వారా వాళ్ళు మళ్ళీ వాళ్ళ పనులు ముగించుకొని మళ్ళీ వాళ్ళ మేస్త్రి దగ్గరికి వచ్చే లోపల పనులు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు? వీళ్ళు మనకు అవసరం పలకలేదు, వీళ్ళకి పనులు ఇవ్వాలా అనే ఉద్దేశంతో పనులు ఇవ్వడం లేదు. అది కాదు ముఖ్యమాట. రేపు వచ్చే ఒక 5 ఏళ్ళ తర్వాత అయినా ఇప్పుడు పనులు లేకుండా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో అందరూ కామెంట్ చేయండి. నెక్స్ట్ తరంలో మేస్త్రీలకు కూడా ఇబ్బంది పడతారు. వాళ్ళే ఒప్పుకొని యూపీ వాళ్ళు నెక్స్ట్ తరంలో పనిచేస్తే ఏం చేస్తారు? మీకు కూడా భవిష్యత్తు దెబ్బతింటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాళ్ళ పని లేకుండా మీరు రూపాయి తగ్గుతుందని వాళ్ళు ఎప్పుడైతే పెట్టుకుంటారో మీకు కూడా మీరు ఒప్పుకున్న పనిలో 1,50,000, 2 లక్షలు అలా ఒప్పుకున్నప్పుడు వాళ్ళు తక్కువ చేసినప్పుడు మీకు కూడా పని లేకుండా పోతుంది. అప్పుడు మీ కుటుంబం కూడా వెనకబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోకల్లో ఉండే వారికి పని ఇవ్వండి. తర్వాత ఎటువంటి వారికైనా పని ఇవ్వచ్చు. మీరు వాళ్ళు పని చేసుకోవాలి అని మేము అనుకుంటారు. లోకల్లో ఉండేవాళ్ళు వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి, కష్టపడుతుంటారు అని అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు పని చేసుకోవాలి. కావాలంటే మనం పస్తు ఉండి మళ్ళీ వాళ్ళకు ఆహారం పెడితే మనకు ఎవరు చూస్తారు అని ఎవరు చూడడం లేదు. అనారోగ్య సమస్యలు వస్తే ఎవరు చూడరు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని పనులు ఖచ్చితంగా లేకుండా పోతున్నాయి. ఎందుకు లేకుండా పోతున్నాయి? ఇది కాంట్రాక్ట్ పరంగా అయిపోయింది. ప్రతి ఒక్క వర్కింగ్ కాంట్రాక్టర్ వాళ్ళ కింద ఉండేవాళ్ళు వాళ్ళే చేస్తున్నారు. కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు లేబర్ తక్కువ, పని రాదు. కాబట్టి పని వచ్చిన వాళ్ళు తక్కువకు చేయలేరు. తక్కువకి ఎందుకు చేస్తారు? పని వచ్చి చేయరు. అందుకు పాతలను పెట్టుకోరు. కొత్తలకు అయితే తక్కువ ఇచ్చి పని చేయించుకోవచ్చు అని వాళ్ళ అభిప్రాయం. ఆ పని ఎట్టున్నా సరిగ్గా లేకుండా ఎత్తిపోయినా కూడా, ఎలాంటి పెయింట్ వేసినా, ఇంటీరియర్ బయట వేసినా, బయట లోపల వేసినా కూడా, తక్కువది వేసినా, క్వాలిటీ లేనిది వేసినా, ఇలాంటి చెడిపోయింది ఎలాంటిది వేసినా కూడా వాళ్ళకి పని కావాలి. ఇలా ఓనర్స్, కాంట్రాక్టర్స్ ప్రతి ఒక్కరూ ఇదే విధంగా ఆలోచిస్తున్నారు. సరైన పని ఇవ్వక ఆ పని కూడా ఎత్తిపోతుంది. చాలా రోజులు బిల్డింగ్ కూడా ఉండదు, క్రాకులు రావడం ఇట్లా ఎన్నో జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరిలో కమ్యూనిటీ ఉండాలి. ప్రతి ఒక్క పని ఫీల్డ్లో చేతగానాలు పెట్టుకోకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పనికి మనం నమ్ముకొని వచ్చిన కుటుంబానికి మనం చేరదీయాలి. వాళ్ళు రాలేదు, పలకలేదు అని చెప్పి దూరం పెట్టడం వల్ల వాళ్ళ కుటుంబ వేదన మీ మీద పడుతుంది.
వాళ్ళు చేయలేము మేము అన్నప్పుడు వాళ్ళని వదిలేయచ్చు. కానీ చాలామంది వాళ్ళని వదిలేసి యూపీ వాళ్ళు ఉన్నారులే, వాళ్ళు ఉన్నారులే, వీళ్ళు ఉన్నారు అని చెప్పి చాలామంది పనులేమో చేస్తున్నారు. ప్రతి ఒక్క ఫీల్డ్, ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళే ఉన్నారు. రేపటి తరం వస్తే వాళ్ళ కుటుంబాలు సహా ఈయనే ఉంటారు. మీరు మాత్రం ఇక్కడ అన్నీ అమ్మేసుకుని వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక పనోడు దెబ్బతింటే మీరు కూడా ఒక పనోడుగా ఉన్నప్పటి నుంచి మీరు కూడా మేస్త్రి అయినారు కాబట్టి మీరు కూడా గుర్తించాలి. ప్రతి ఒక్కరికి గుర్తించి ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. ఇది నా అభిప్రాయం మాత్రమే. దీన్ని ఎంతమంది కామెంట్ చేయండి. దీన్ని ఎంతమంది ముందుకెళ్తారో నాకైతే తెలియదు. ఇది నేను చూస్తున్న జరుగుతున్న ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చెప్తున్నా కాబట్టి మీరు అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు చూడండి, తెలుసుకోండి ఎలా జరుగుతుంది. చాలామంది పని దొరుకుతుంది, కొంతమంది పోతున్నారు, కొంతమంది లేకపోవడం. కానీ పని ఉన్నోడు చేసుకుంటున్నాడు, లేనివాడు వదిలేసాం, వాడికి చేత కాలేదు, వాడు ఏదో తప్పు చేస్తాను, సరిగ్గా పని చేయలేదని చెప్పి వాడిని తీసేస్తాను.